అని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశములకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను? ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానమేంటిది? ఇతని చేతుల వలన ఇది అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి? ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యోదా, సీమోను అనేవారి సహోదరుడు కాడా? ఇతని అక్క చెల్లెళ్ళందరూ మనతో ఉన్నారు కాదా అని చెప్పుకొనొచ్చు ఆయన విషయమై అభ్యంతరపడేది. అందుకు యేసు, ప్రవక్త తన దేశంలోను తన బంధువులలోను తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడనూ గణహీనుడు కాడని చెప్పాను. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసములకు ఆశ్చర్యపడెను. ఆయన చుట్టుపక్కల ఉన్న గ్రామములు తిరుగుచు బోధించుచుండెను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేస్తున్నాం. 10 నిమిషాలు చిన్న వర్తమానాన్ని చెప్తాను. 10 నిమిషాలు మీ గమనాన్ని దేవుడి వైపు ఉంచమని ప్రభు పేరిట మనం చేసిన చిన్న మాట ప్రార్థన చేస్తున్నాం. కృపా కనికరం కలిగిన మా గొప్ప తండ్రి, ప్రేమ స్వరూపి అయిన మా ప్రియ ప్రభువా, మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. గత కాలం అంతా మీరు ఎక్కడ చాటుకు మమ్మల్ని భద్రపరిచి క్షేమాన్నిచ్చి సజీవ లెక్కలో నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలు తండ్రి 2వ దినంగా మీ సన్నిధిలో చేరి నానా ప్రార్థన చేయబడే ముందు మీ వాక్యం చేత మమ్మల్ని మేము హెచ్చరించబడి బలపరచబడి వాక్యానుసారమైన ప్రార్థన చేసి తండ్రి ప్రార్థన జవాబులను పొందుకోవడానికి మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాను. నాన్న, ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధికి చేరిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. అందరికీ ఏకాగ్రతగా ఇచ్చేయండి. మీ వైపునే చూస్తూ మీరు మాట్లాడే ప్రతి మాట విని నేర్చుకోవడానికి మీ కృపను అనుగ్రహించండి. అలాగే నాన్న, ఇది మీ పక్షాన నిలబడిన దాసునైన నన్ను జ్ఞాపకం చేసుకోండి. నాన్న, కొంత శారీరకమైన మానసికమైన బలహీనతలో ఉన్నాను ప్రభువా. అయినను మీరు నన్ను ప్రేమించి ఈ దినాన నన్ను నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. నన్ను మీ శిలువ చాటును మరుగుపరిచి మీ పరిశుద్ధాత్మ శక్తితో మీ జ్ఞానంతో నింపి తండ్రి నా ద్వారా మీరు నాతో మాట్లాడే ప్రతి మాట సూటిగా, స్పష్టంగా, అర్థవంతంగా మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. హల్లెలూయా. రైట్ పిల్లరా, జాగ్రత్తగా వినండి. చాలా చిన్న వర్తమానాన్ని చెప్తున్నాను. మరి మార్కు సువార్తలో 6వ అధ్యాయంలో మొదటి 6 వచనాలు చదివితే, మరి ఆ వచనాలు చదివితే మనకు ఇచ్చినటువంటి అంశం ఒకటి ఉంది అక్కడ. ఏమని? మానవుని తిరస్కారం అనేటువంటి ఒక అంశం ఇచ్చాను. 2వ దినంగా మరి మానవుని యొక్క తిరస్కారం ఏంటో మరి దినాన్ని మనం నేర్చుకోబోతున్నాం. అయితే పిల్లరా, నేను దాని భాగాన్ని చదువుతున్నప్పుడు మానవుని తిరస్కారం, ఎవరిని తిరస్కరించాడు మానవుడు అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తును. ఎవరిని తిరస్కరించాడట? ప్రభు అయిన యేసుక్రీస్తును తిరస్కరించినట్లుగా మనం గమనించవచ్చు. అనేక శ్రేష్టమైన మాటలు చాలా ఉన్నాయి. కానీ మరి ఈ రాత్రి నేను 4 విషయాలు, అనగా మానవుడు యేసుక్రీస్తు ప్రభువుని ఎన్ని రీతిలుగా తిరస్కరించాడు అని అంటే, నేను చదివిన లేఖన భాగంలో 4 విషయాలు గమనించాను పిల్లరా. 4 రీతిలుగా యేసుక్రీస్తు ప్రభువుని మానవుడు తిరస్కరించాడు. ఏంటి ఆ తిరస్కారాలు చూపించి, అటువంటి తిరస్కారములు చేసినటువంటి మానవులు ఎట్టి వారో ఈ రాత్రి మీకు చూపించి ప్రార్థనలోకి తీసుకెళ్లాలని ఆశపడుతున్నాను. మరి ఈ మార్కు సువార్తలనే కాదు, కానీ
మత్తయి సువార్తలోను మరియు లూకా సువార్తలో కూడా ఈ భాగాన్ని గురించి చాలా విపులంగా రాయబడి ఉంది. ఏది ఏమైనప్పటికీ మానవుని యొక్క తిరస్కారం ఏంటి దేవుని పట్ల అంటే, దేవుని విషయంలో మానవుడు తిరస్కరించినాడు. ఏం తిరస్కరించాడయ్యా అని అంటే 4 విషయాలు ఉన్నాయి. మొదటిది ప్రవచనాలు తిరస్కరించాడు మానవుడు. దేవుని యొక్క ప్రవచనాలను తిరస్కరించాడు. చూద్దామా? మరి లూకా సువార్త 4వ అధ్యాయంలో 14వ వచనం నుంచి 30వ వచనం వరకు ఉన్నటువంటి మాటలు చదివితే మరి అక్కడ సమయం సరిపోదు కాబట్టి కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మళ్ళీ మన ప్రార్థనలోకి వెళ్ళాలి కాబట్టి ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. సో ఈ లూకా సువార్త అంటే మార్కు సువార్తలోనే కాదు కానీ లూకా సువార్తని ఇంకా విపులంగా రాశాడు. అందును బట్టి నేను ఆ లూకా సువార్తలో ఉన్నటువంటి వచనాలు చూపిస్తున్నాను. 14వ వచనం నుంచి 30వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం చదివితే అందులో కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. ఏమని? యేసయ్య ఆత్మబలమును పొందిన తర్వాత మరలా తిరిగి ఎక్కడికి వచ్చాడ? స్వదేశానికి వచ్చాడు. స్వదేశం అనగా సొంత ఊరికి వచ్చాడు, సొంత ప్రాంతానికి వచ్చాడు. ఏంటి ఆ ప్రాంతం అంటే నజరేతుపురం. ఈ నజరేతు అనే ఊరికి వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ ఉన్నాడు. మరి అక్కడ ఉండిన తర్వాత విశ్రాంతి దినం వచ్చింది. విశ్రాంతి దినం వచ్చినప్పుడు, విశ్రాంతి దినం అంటే తెలుసరా? ఏంటి విశ్రాంతి దినం అంటే? ఆదివారం. ఆదివారం వచ్చింది. ఈ విశ్రాంతి దినం నాడు మరి మందిరంలో వాక్యం చదవడానికి వెళ్ళి నిలబడ్డాడు. నిలబడితే మరి యెషయా ప్రవక్త అయిన యెషయా రాసినటువంటి గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడింది ఆ దినాన్ని చదవడానికి. అయితే ప్రియులారా, ఆ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని ప్రవచనాలను ఆయన చదివి వినిపిస్తున్నాడు జనాంగానికి. ఆ దినాన ఆయనకు వచ్చినటువంటి ఆ వచ్చిన భాగం ఏంటి అని అంటే యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో ఉన్న వచనాలు చదువుతున్నాడు ఆయన. సో అక్కడ చదువుతూ కొన్ని విషయాలు మరి జనాంగంతో చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, దేవుని ఆత్మ నా మీద ఉంది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, చెరలో ఉన్నవారికి విడుదల ఉంది, గుడ్డి వారికి చూపు ఉంది, చూపు కలుగునని మరి ప్రకటించడానికి, నలిగిన వారిని విడిపించడానికి, ప్రభువు హితవత్సరం ప్రకటించడానికి ఆయన నన్ను పంపి ఉన్నాడు అన్న ప్రవచనాలు మరి ఆ భాగంలో ఆయన చదివి ఆ దినాన జనాంగానికి చెబుతూ ఉంటే ఏం చేశారంటే అక్కడ జనాంగము సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆయనను తేరి చూచిరి అన్న మాట మనం చూడవచ్చు. ఏం చేస్తారంటే అక్కడ జనాంగాలు తేరి చూచిరి అంటే అర్థం ఏంటో మనకు తెలుసు కదా. తేరి చూచడం అంటే ఏంటి? దాని నుంచి పైదాకా అలా చూస్తారు. మన భాషలో చెప్పుకోవాలంటే అది చూసారంటే ఆయన్ని ఎస్ఐని విచిత్రంగా ఒకలాంటి ఫీలింగ్ పెట్టి లేనంతరా ఇంట చెప్తున్నాడు, ప్రవచనాలు మరి వేదలతో సువార్త అంటున్నాడు, మరి దేవుని ఆత్మ నా మీద ఉంది అంటున్నాడు, ఇదిగో నాకు దేవుని శక్తి వచ్చింది అంటున్నాడు, గుడివారిని చూపిస్తానంటున్నాడు, గుడివారిని నడిపిస్తానంటున్నాడు, దేవుడిని పని చేయడానికి, దేవుడిని నన్ను అభిషేకించడానికి నేను గొప్ప వ్యక్తిగా ఏనే దేవుడిగా దేవుడి కుమారుడిగా చెప్పుకుంటున్నాడు లేదురా అన్నట్టుగా ఆ సమాజ మందిరంలో ఉన్నటువంటి జనాంగం అంతా కూడా ఆయన స్థాయి ఒకసారి విచిత్రంగా చూశారు. అంటే ఏమన్నట్టు అంటే ఆయన చెప్పిన ప్రవచనాలన్నీ కూడా ఏం చేస్తారంటే వాళ్ళు తిరస్కరించారు. తిరస్కరించడం అంటే ఏంటో తెలుసు అర్థము? తిరస్కరించడం అంటే నెట్టేయడం. నువ్వు చెప్పింది తప్పు, నువ్వు చెప్పింది తప్పు అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. ఇది మొదటి తిరస్కారం. రెండవది చూపిస్తాను పిల్లరా. రెండవది మార్కు సువార్త 6వ అధ్యాయం 2వ వచనం చదివితే సమాజ మందిరంలో బోధించడం ఆరంభించను. ఎక్కడి నుంచి వచ్చాను? చాలా ఆ మాట మనం ఆలోచిస్తే రెండవ తిరస్కారం ఏంటో తెలుసా? ఏం చేశాడంట? సమాజ మందిరంలో ఆయన బోధిస్తూ ఉన్నాడు. వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఆ బోధ వింటున్నటువంటి జనాంగం అంతా కూడా ఒకసారిగా ఆశ్చర్యంగా చూస్తున్నారు.
ఏమని ఆశ్చర్యం చూస్తున్నారు? ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవ్వబడిన ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది మనకి అని ఆలోచించడం మొదలుపెట్టారు. అంటే బాధ వినట్లే, ఆయన ఏం చెప్తున్నాడు అన్నది వినట్లేదు. కానీ ఆయన ఏం తప్పు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు, తప్పులు ఎట్ట పట్టాలి, ఆయన ఎలా శోధించాలి అన్న ఆలోచనతో, ఈ ఆలోచనలో, ఈ ధోరణిలోనే జనాంగం అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో కాబట్టి పిల్లరా, రెండవ మాట ఇక్కడ రాయబడింది ఏంటో తెలుసా? బోధను తిరస్కరించారు అని రాయబడింది. అంటే ఆయన బోధిస్తుంటే ఆ బోధను ఎక్కట్లేనికి నేను ఏదో బ్రహ్మాండంగా చెప్తున్నాడు, ఏమో ఏముంది, ఏంటిది, ఇన్ని సంగతులు చెప్తున్నాడు, ఇంత జ్ఞానం ఆడి నుంచి వచ్చింది, ఇది అట్టానే మనం పట్టుకోవాలి, ఆయన్ని తిరస్కరించాలన్న ఉద్దేశంతోనే ఆయన వాళ్ళు ఆ పని చేస్తూ ఉన్నారు. ఇది రెండవది. మూడవ మాట చెప్తాను పిల్లరా. మూడవ తిరస్కారం మార్క్స్ వార్త 6వ అధ్యాయం 2వ వచనంలోనే ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుంచి వచ్చాయి, ఇతనికి ఇవ్వబడిన జ్ఞానము ఏంటిది అని ఏం చేశారంట? ఆలోచించడం మొదలుపెట్టారు. అంతేకాదు, ఇతని చేతుల వలన ఇంటి అద్భుతాలు చేయబడుచున్నవి ఇదేమి అని కూడా ఆలోచిస్తూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏం చేస్తున్నారంట? ఇంటి చేతులు అనేక అద్భుతాలు చేస్తున్నాయి కదా, ఈ అద్భుతాలు ఆయన ఎలా చేస్తున్నాడు అన్న ఆలోచన కలిగి ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే ఆయన చేసినటువంటి అద్భుతాలను కూడా ఏం చేస్తారంటే వాళ్ళు తిరస్కరించారు. బైబిల్లో ఒక మాట రాస్తాడు, కావాలంటే చూడండి ఎలా తిరస్కరించారంటే మత్తయి సువార్త 12వ అధ్యాయం 24వ వచనం చదవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 24వ వచనం చదివితే అక్కడ జనాంగాలు ఏమన్నారో చూడండి. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలనే దయ్యములను వెలగొట్టించున్నాడు కానీ మరి ఎవరి వల్ల కాదు. ఎంత భయంకరమైన మాట అన్నారండి. దేవాది దేవుడే ఈ భూమి మీదకి నరావతారుగా వచ్చి మానవ రక్షణార్థమై ఇన్ని అద్భుతాలు చేస్తుంటే వాళ్ళు ఏమని త్రోసిపించారంట, తిరస్కరించారంట, తిరస్కరించారంట. ఆయన ఎవరి వల్ల చేస్తున్నారు? అది సొంత బలం కాదయ్యా, దయ్యాలకు అధిపతి అయినటువంటి దేవుడు బయలుదేరి పట్టింది ఆయన్ని, ఆయన ద్వారా మరి తిరస్కారం ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు కానీ ఆయనలో ఏమీ లేదు అన్నట్టుగా ఆయన చేసే అద్భుతాలను కూడా ఏం చేస్తారంట? తిరస్కరించారు అని రాయబడింది. మరి చివరి మాట చూపిస్తాను. మరో మాట అక్కడ రాస్తాడు. 4వది మార్క్స్ వార్త 6వ అధ్యాయం 3వ వచనం. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 3వ వచనం. ఇతడు మరియ కుమారుడు కాడా, సహోదరులకు వడ్లవాడు కాడా, హల్లెలూయా. 4వ మాట చెప్తున్నాను పిల్లరా. 4వది ఏంటో తెలుసా? దైవత్వాన్ని తిరస్కరించారు. దేన్ని తిరస్కరించారు? దైవత్వాన్ని తిరస్కరించారు. ఒకటి ప్రవచనాలు, అంటే ఆయన మందిరంలో దేవుడి వాక్య ప్రవచనాలని, జరగబోయే విషయాలను, ముందు జరిగిన విషయాలను గురించి ప్రవచిస్తూ ఉంటే, చెప్తూ ఉంటే వాటిని పక్కన పెట్టేశారు, తిరస్కరించి పెట్టేశారు. రెండోది ఏం చేశారంటే ఆయన బోధ చేస్తుంటే ఆ బోధను కూడా తిరస్కరించేశారు. మూడవది ఆయన అనేకమైన అద్భుతాలు చేసిన అద్భుతాలను బట్టి ప్రభువుని స్తుతించి ఆరాధించి మహిమపరచాల్సిన బదులు ఏమంటున్నారు వాళ్ళు? ఈయన చేసే అద్భుతాలు ఆయన సొంతవు కాదు, ఆయనకు బయలుచూపులు పట్టింది, దాన్ని బట్టి ఆయన అనేకమైన అద్భుతాలు చేస్తున్నాడు అని తిరస్కారం చేశారు. ఇక్కడికి వచ్చినప్పటికీ 4వదిగా ఏమంటున్నాడు తెలుసా? దైవత్వాన్ని కూడా తిరస్కరించాడు. ఎందుకనంటే ప్రవచనాలు చెప్పగలిగిన శక్తి ఊరుకుంటుంది, బోధన అద్భుతమైన విషయాలు చెప్పడానికి శక్తి ఊరుకుంటుంది. అంతేకాకుండా అద్భుతాలు చేయగలిగినటువంటి శక్తి ఊరుకుంటుందంటే ఒక దైవ కుమారుడికి మాత్రమే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఎవరు? మానవుడు, దైవము. సో 100% ఆయన దైవమై ఉన్నాడు. కానీ అక్కడ ఉన్న జనాంగానికి అది అర్థం కాక వాళ్ళు ఏమంటున్నారు? ఇతడు మరియ కుమారుడు కాదా? యాకోబు యోసేపు యోనాసియోను అనేటువంటి మరి ఆ తర్వాత పుట్టిన సహోదరులు ఉన్నారు. మరియమ్మకు ఆ పుట్టిన సహోదరులకి ఈయన సహోదరుడు కాదా? అంతేకాదు
వీళ్ళ యొక్క సోదరి మనులంతా మనతో కూడా ఉన్నారు కదా, వీళ్ళ బంధువు కదా, వీళ్ళకి అన్న కాదా అన్నట్టు అంటే వార్త కలిపేస్తున్నారు. ఈయన దేవుడు కాదు, మానవుడే, ఈయనలో దైవత్వం లేదు, ఇతడు మనలాంటివాడే అన్న తిరస్కారాన్ని జనాంగాలు కలిగి ఉన్నారట. ప్రియా సోదరి సోదరులు, జాగ్రత్తగా గమనించండి. మానవుని యొక్క తిరస్కారం చివరికి ఏమైందో తెలుసా? మనకు శాపమైంది. మానవుని యొక్క తిరస్కారం ఏమైంది? చివరికి మనకు శాపమైంది. ఎలాగో బైబిల్ గ్రంథంలో ఒక మాట చదవండి. లేవికాండం 26వ అధ్యాయం 43వ వచనం. లేవికాండం 26వ అధ్యాయం 43వ వచనం చదివితే చాలా స్పష్టంగా ఉంది మాట. అక్కడ వారు అదేనా మా లేవికాండం 26:43, వారు నా తీర్పులు తిరస్కరించి 24గా వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టడలను అసహించుకొని ఏమైందంట తర్వాత దోష శిక్షకు పాత్రులైరి అని రాస్తున్నాడు అక్కడ. అంటే పిల్లరా ఏం చేశారు? తిరస్కారం చేశారు. ఏమని? దేవుని యొక్క తీర్పులు, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క ఆజ్ఞలు ఇవన్నీ కూడా జనాంగం పక్కన పెట్టేసింది. ఎప్పుడైతే పక్కన పెట్టారో, స్వతహాగా సొంత ఆలోచనలు పెట్టుకున్నారో, అప్పటి నుంచి వారి మీద ఏం కలిగిందంట? దోష శిక్ష కలిగింది. ఎంత భయంకరం ఒకసారి ఆలోచించండి పిల్లలు, ఎంత భయంకరమో ఆలోచించండి. ఇలా దోష శిక్షను పొందిన వారు బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. ఆది దంపతులు కూడా ఉన్నారు. అందులో లేకపోతే ఆది దంపతులు ఎవరు? ఆదాము అవ్వ. ఆదాము అవ్వ ఏం చేశారు? దేవుని ప్రవచనాన్ని, దేవుని బోధను, దేవుని యొక్క దైవత్వాన్ని, ఆయన యొక్క కట్టడలు అన్నిటినీ పక్కన పెట్టేసి ఏం చేశారంట? వద్దన్న పని చేశారు కదా. అందుకే వారి మీదకి ఏమొచ్చింది? శాపం వచ్చింది. వారి మీదకి శాపం వచ్చింది. అయితే ఈ రాత్రి మరి ఆ దినాలలో జనులు మరి దేవుణ్ణి తిరస్కరించారు. ఎలా తిరస్కరించారంట? ప్రవచనాత్మకంగా తిరస్కరించారు, బోధపరంగా తిరస్కరించారు, అద్భుతాల పరంగా తిరస్కరించారు, దైవ పరంగా కూడా తిరస్కరించారు. అయితే ఆ తిరస్కారం చేసిన వారు ఎటువంటి వారో అనేటువంటిది కూడా బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. కొన్ని రెఫరెన్స్లు చూపించి ప్రార్థనలోకి తీసుకెళ్తాను. కొన్ని రెఫరెన్స్ చూపిస్తాను. 10వ కీర్తన 3వ వచనం చదివితే అక్కడ అంటాడు, 10వ కీర్తన 3వ వచనంలో, దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయ పడుదురు, లోపులు యెహోవాను తిరస్కరింతురు అని రాస్తున్నాడు అక్కడ 10వ కీర్తనలో. అంటే ఏమన్నా? దేవుణ్ణి తిరస్కరించేది ఎవరో తెలుసా? ఎవరంట? లోపులు అని రాస్తున్నాడు. లోపి అంటే ఎవరు? అంటే పిసినారి సంఘానికి ప్రెసిడెంట్ అయి ఉండొచ్చాము కదా. పిసినారి, ప్రతి విషయంలో పిసినితనంగా ఉండేటువంటి వాడు. అంటే దేవుని విషయంలో కూడా ఆయన అంటున్నారంట పిసినితనంగానే ఉన్నాడు. కాబట్టి అక్కడ రాయబడిన మాట, దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడతారు. అంటే సొంత నిర్ణయాలను బట్టి, నాకు అన్నీ వచ్చు, నాకు అన్నీ తెలుసు, నేనే మగాన్ని, నేనే తెలివి కలవాడిని అన్నటువంటి ఆలోచనతో దేవుడికి పక్కన పెట్టేశారు. అటువంటి వారిలో ఉన్నటువంటి వారు ఒక జనాంగం ఎవరో తెలుసా? లోపులు. అంటే పిసినారి ఒడ్డులు రాస్తున్నారు. మరొక మాట సామెతలు 1:7 ఏమంటారో తెలుసా? సామెతల గ్రంథం 1:7 యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానములు ఉపదేశములు తిరస్కరింతురు. ఏంటంట? ఎలాంటి వారంట తిరస్కరించేది? మూర్ఖులు. అలాంటి వాళ్ళు తిరస్కరిస్తారంట దేవుడిని. మూర్ఖులు. మూర్ఖులు అంటే ఎవరు? తెలివి తక్కువ వాళ్ళు. సింపుల్గా చెప్పాలంటే అంతే కదా. మూర్ఖులు అంటే తెలివి తక్కువ వాళ్ళు. లేదంటే వాళ్ళకి తెలివి లేదు కానీ మూర్ఖంగా, నేను పట్టిన కుండేది 3 కాళ్ళు అన్నట్టుగా, నేను చెప్పిందే రైటు, నువ్వు చెప్పిందే రాంగు, నేను చెప్పిందే నువ్వు చెయ్యాలి
అన్నట్టుగా బిహేవ్ చేసే వాళ్ళు ఉంటారే, వాళ్ళని మూర్ఖులు అంటారు. అటువంటి వారు కూడా దేవుడిని ఏం చేశారు? తిరస్కరించాడు. మరొక మాట కూడా చూపిస్తా. సముద్ర గ్రంథంలో 14:2 రాస్తాడు, యథార్థంగా ప్రవర్తించేవాడు ఎవరంట? కుటిల చిత్తుడు. కుటిలము అంటే ఏంటి? కుటిలము అంటే ఏంటి? కరెక్టే, కుట్రలో పండేటువంటి వాడు. ఏం ఆలోచిస్తాడంట? దేవుడిని పక్కన పెట్టేస్తాడంట. అంటే దేవుణ్ణి తిరస్కరించే వాళ్ళు ఎలాంటి వారు చూడండి. బైబిల్ గ్రంథంలో అనేకమైన విషయాలు ఉన్నాయి. ఏమని? పిసినారోళ్ళు దేవుణ్ణి తిరస్కరిస్తారంట, తెలివి తక్కువ వాళ్ళు దేవుణ్ణి తిరస్కరిస్తారంట, కుటిల చిత్తం కుట్రలు కలిగినటువంటి వాళ్ళు దేవుణ్ణి తిరస్కరిస్తారంట. 14వ అధ్యాయంలో, అదే 14వ అధ్యాయంలో 21వ వచనంలో రాస్తాడు, తన పొరుగువాడిని తిరస్కరించేవాడు పాపము చేయువాడు. అంటే పొరుగువాడిని తిరస్కరించేటువంటి వాడు అంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, నీ నైబర్స్ని, నీ బ్రదర్స్ని, నీ సిస్టర్స్ని, నీ బంధువుల్ని నువ్వు ఎవరైతే తిరస్కరిస్తున్నావో, నువ్వెవరో తెలుసా? తిరస్కరించు ప్రతి వాడు ఎవరంటే అక్కడ పాపం చేయువాడు అని రాస్తున్నాడు. అటు పాపంలో ఉండి నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? నీ పక్కన నువ్వు తిరస్కరిస్తున్నావు అంటే నువ్వు దేవుడిని కూడా తిరస్కరించినట్టే లెక్క. హల్లెలూయా. సో చెప్పబడినటువంటి మాటలు, ఒకటి లోకులు తిరస్కరిస్తున్నారు, 2 మూర్ఖులు తిరస్కరిస్తున్నారు దేవుడిని, 3వది కుటిల చిత్తులు తిరస్కరిస్తున్నారు దేవుడిని. ఇంకొకరి గురించి చెప్తున్నారు, పాపాత్ములు కూడా దేవుడిని తిరస్కరిస్తున్నారు. మరొకరు కూడా ఉన్నాడు. సముద్ర గ్రంథంలో 15వ అధ్యాయం 5వ వచనంలో చూడండి, 15వ అధ్యాయం 5వ వచనంలో, మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును. అంటే మూఢత్వం గలవాడు, అంటే తన తండ్రి చేయు శిక్షను కూడా తిరస్కరిస్తానంట. అంటే ఏదైనా కష్టం తగిలింది అనుకో దేవుడి వల్ల ఏమైపోతాం? ఏం దేవుళ్ళే అని తిరస్కరించేస్తాం. అట్టి ఆలోచన కూడా కలిగినటువంటి వారు ఉన్నారు. మూఢులు అంటారు వాళ్ళని. అంటే మూడుని బట్టి కాసేపు దేవుడు 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 ప్రభు ప్రభు అంటాం, కాసేపు ఏం ప్రభు లేదు చూద్దాం అంటాం. అంటే ఆ ఆలోచనలు ఎంత మారిపోతాయో నిమిషానికి ఒక వేరే వెళ్ళిపోతాయి అనమాట. అటువంటి వారిని ఏమంటారంటే మూఢులు అంటారు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? దేవుణ్ణి తిరస్కరిస్తున్నారు. మరొక మాట కూడా చూడొచ్చు. 15వ అధ్యాయంలోని 20వ వచనంలో రాయబడిన మాట, జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. ఎవరైతే నీ తల్లిని తిరస్కరిస్తున్నాడో వాడెవడో తెలుసా? బుద్ధిహీనుడు లెక్క. స్పష్టంగా రాస్తుంది. అంటే తల్లి అంటే ఇక్కడ కుటుంబ పరంగా తీసుకుంటే నేను కన్న తల్లి ఉంది, ఆత్మీయ పరంగా తీసుకుంటే సంఘం కూడా ఉంది. ఆత్మీయ పరంగా తీసుకుంటే సంఘం కూడా ఉంది. అంటే నువ్వు సంఘాన్ని తిరస్కరించినా కూడా దేవుడిని తిరస్కరించినట్టే. వాడెవరో తెలుసా? బుద్ధిహీనుడు అని రాస్తాడు బైబిల్ గ్రంథంలో. మరొక మాట కూడా వచ్చింది సముద్ర గ్రంథంలోనే 18వ అధ్యాయం 3వ వచనంలో రాస్తున్నాడు, భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును. ఎవడంట? భక్తిహీనుడు. భక్తిహీనుడు కూడా ఏం చేస్తాడంట? దేవుడిని తిరస్కరిస్తాడు. అందుకే ఇటువంటి వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళు చేసేటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడండి. ఒకసారి ఆలోచన చేద్దాం. బుద్ధిహీనతలో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా? భక్తిహీనతలో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా? మూఢుడిగా ఉండి, మూర్ఖంగా ఉండి, పిసినాతనంగా ఉండి, మరి కుటిలమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండి, మరి నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసినా, ఎన్ని దినాలు ప్రార్థన చేసినా దేవుడు ప్రార్థన ఆలకించడు. ఎందుకో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనంలో ఏమని రాస్తారంటే, పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తాన్ని అపవిత్రంగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించు వాడున్నారంట. ఇటువంటి ఆలోచనలు కలిగిన అందరినీ కలిపి ఒక కోవలో వేశారు ఇక్కడ. ఏమని? ఇదిగో వాళ్ళంతా ఎట్లాంటి తెలుసా? నిబంధన రక్తం ఉందే, అనేక గొర్రెపిల్ల రక్తం ఉందే, యేసుక్రీస్తు ప్రభువు చెందించినటువంటి రక్తం ఉందే, ఆ రక్తాన్ని పక్కన పెట్టేసేవాడు. అంతేకాదు దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ శక్తి ఉందే, ఆ శక్తిని నిర్లక్ష్యపరిచేవాడు, ఆ ఆత్మశక్తిని తిరస్కరించేవాడు. అటువంటి వాడి యొక్క స్థితిగతి ఏమవుతుందంట?
ఎక్కువ దండన అని రాస్తున్నాడు బైబిల్ గ్రంథంలో, వాక్యంలో చివరి వచనంలో. తిరస్కారం కలిగిన వాడు ఏంటంట? దండన. దేవుడు దండిస్తాడు ఖచ్చితంగా. మరొక మాట చివరి మాట అంటాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:3 అంటాడు దండన కోసం. కానీ దేవుడి గురించి చాలా స్పష్టంగా రాస్తున్నాడు అక్కడ, మీరు అలసట పడకయు మీ ప్రాణమును విసుగకయు ఉండనట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొని ఆయనను తలంచుకోండి అంటున్నాడు. హల్లెలూయా. నువ్వెంత తిరస్కరించినా, నువ్వెంత నెట్టేసినా, ఆయన ప్రవచనాలు నెట్టేసినా, ఆయన బోధనలు నెట్టేసినా, ఆయన నీ జీవితంలో నా జీవితంలో చేసిన అద్భుతాలను నువ్వు మర్చిపోయి పక్కన పెట్టినా, దేవుడు ఆయన దైవ కుమారుడు, ఆయనే దేవుడు, నిజమైన రక్షకుడు ఆయనే అన్న విషయాలను కూడా నువ్వు మర్చిపోయి దేవుడిని తిరస్కరించిన ఆయన ఏం చేస్తున్నాడంట? ఓర్చుకొని నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పానయ్యా అంటే, ప్రార్థనలోకి వెళ్ళే ముందు ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఏమని? నీవు అంగీకార యోగ్యంగా ఉన్నావా, తిరస్కార యోగ్యంగా ఉన్నావా? ఇది అసలు ప్రశ్న. ఇది నానా ఇవ్వబడినటువంటి డిస్కస్ చేస్తున్నటువంటి మరి అంశాన్ని ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఆనాటి ప్రజలు మానవులంతా కూడా దేవుడిని తిరస్కరించారు 4 రీతిగా. మరి ఈ దినాన్ని మనం ఏం చేస్తున్నాం? ఎటువంటి వారు తిరస్కరించారో చూసాం. మరి ఈ దినాన మనం ఏం చేస్తున్నాం? ఒకవేళ మన జీవిత ప్రయాణంలో ఇటు లక్షణాలు కనుకుంటే నువ్వు నేను కూడా దేవుణ్ణి తిరస్కరించిన వారమే. వాటిని మార్చుకున్నాం. దేవుని సన్నిధిలో దేవుని దైవంగా ఎన్నుకున్నాం. ఆయన ప్రవచనాలను అంగీకరిద్దాం, ఆయన బోధలు, ఆయన మాటలు అంగీకరిద్దాం. గతంలో నా జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతాలను జ్ఞాపకం చేసుకొని ఆ ప్రభువుని స్తుతించి ప్రార్థన చేస్తే ముందు దినాలలో మరి దేవుని అద్భుతాలు ఇంకా అనేకం చూస్తామని దేవుడి వాక్యం చెబుతుంది. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. మోకరిద్దామా? ప్రార్థన చేస్తున్నామని. రాత్రి దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాట మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ మరి దేవుడు గొప్పవాడని మనం ఎంత తిరస్కరించినా ఆయన మాత్రం మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రేమించాడు కనుకనే 2024 సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు ఆ కలువరి శిలువలో అంత గొప్ప త్యాగాన్ని చేశాడు. నీ కొరకు నా కొరకు నలుగుగొట్టబడి, గాయపరచబడి, అవమానపరచబడి, ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా తన పవిత్రమైన రక్తాన్ని చిందించి ఆ కలువరి శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడండి. మరి దినాన్ని ఆలోచన చేద్దాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకసారి ఆలోచించు. తిరస్కరిస్తున్నావా? అంగీకరిస్తున్నావా? దేవుని మాటలను, దేవుడు చెప్పిన ఆజ్ఞలను, కట్టడలను నువ్వు అంగీకరించి ఆజ్ఞానుసారంగా దేవుని మాటల ప్రకారంగా నీ జీవితాన్ని కట్టుకొని ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు ఫలితం ఉంటుందని మరి దేవుడు చెప్తున్నాడు. ఇక నుంచైనా ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో మన ముందు ఇంకా అద్భుతాలు చాలా ఉన్నాయండి. దేవుడిచ్చే మేలులు చాలా ఉన్నాయి. అవన్నీ మన జీవితంలో జరగాలంటే దేవుడిని తిరస్కరించక ఆ ప్రభువుని ప్రతి విషయంలో అంగీకరించి నమ్మకమైన వారంగా విశ్వాసంలో ముందుకు కొనసాగటానికి ప్రభు కృప చూపించుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. మరి సమయంలో మొదటిగా మన బేతేలు ప్రార్థన మందిరం యొక్క అవసరతలు, అగ్రతలను బట్టి, అనుబంధ సంఘాలను బట్టి, సంఘాల యొక్క అవసరతలు, అగ్రతలను బట్టి ఎవరైనా ఒకరు ప్రార్థించమని ప్రభు పేరిట మనం చేసిన త్వరగా చేయాలి. మనకున్న సమయం కొద్దిగా